ఈనాడు కాటపల్లి జరిగిన ప్రమాదంలో అందరికీ తెలిసిన విషయమే. నేను కార్మికులకు అండగా భారతీయ జనతా పార్టీ నిలుస్తుంది. ఇందులో కంపెనీ మూతపడడానికి కారకులైనటువంటి అధికార పార్టీ సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ, కనీసం పరామర్శించడానికి ఎంపీ ఈనాడు కంపెనీ యాజమాన్యం కుమ్మక్కై ఈనాడు ఎలక్ట్రిసిటీ పేరుతోని కంపెనీని మూతపడేసి ఆ యొక్క కంపెనీ కార్మికులను రోడ్డు పడిన కార్మికులైన ఎమ్మెల్యే, ఎంపీ, అదేవిధంగా కార్మికుల భద్రత లేకుండా కార్మిక చట్టాలను కార్మికులు అమలు చేయకుండా యాజమాన్యం, ఇటు ప్రతిపక్షం ముగ్గురు కూడా ఈనాడు ఈ ప్రాంత యువకులతో కార్మికులతో చిలకటమాడుతున్న భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పటికైనా కార్మికుల జీవితాలతో చిలకాటమాడిన పార్టీలు యాజమాన్యంపై చర్య తీసుకోవాలి. లేనట్టయితే భారతీయ జనతా పార్టీ తరఫున కంపెనీ ముట్టడి చేస్తాం. యాజమాన్య ఆ యొక్క కార్మిక రక్షణ కల్పించాలి, వారి ప్రాణానికి రక్షణ కల్పించాలి, శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలందరూ గత 3-4 రోజుల నుంచి రెండు పార్టీల మధ్య నడుస్తుంది చూస్తున్నాం. అసలు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరి పక్షాన మాట్లాడుతున్నారు, ఎవరికి అర్థం కాకుండా ఉంది. నాడు కార్మికుల పక్షాన మాట్లాడుతున్నా, యాజమాన్య పక్షాన, పరోక్షంగా ప్రత్యక్షంగా యాజమాన్యానికే సపోర్ట్ చేస్తుందని భారతీయ జనతా పార్టీ మేము రెండు పార్టీలు అంటాము. ఈ ప్రాంతం యువకులు పిట్టలలో రాలిపోతుంటే ఈ యాజమాన్యం మీద చర్య తీసుకోమని ఏ ఒక్క పార్టీ అంటలేదు. ఈ టెక్నీషియన్ కరెక్ట్ లేదు. ఇక్కడ ఈ ప్రాంతం యువకులకు సంబంధించిన 300-400 రూపాయలు కూడా వేతనం పడతలేదు. వారి వేతనాలు ఇవ్వాలనట్లేదు. ఎంతసేపు ఒకరి మీద ఒకరు ఆరోపణ చేస్తారు తప్ప కార్మికులను ఈ ప్రాంత యువకులు అడ్డం పెట్టుకుని యాజమాన్యాన్ని మాత్రం డిమాండ్ చేయకూడదు. చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా మేము ఇటు పార్టీలకు అటు యాజమాన్యానికి ఈ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం, ఇక్కడ నిరుద్యోగ యువత ఎక్కువ ప్రాంతం, మీ కంపెనీ ప్రమాదమైన ఇక్కడ ఆహ్వానించినాం. మా యువకులకు రక్షణ కల్పించండి, మా యువకులకు ఉపాధి కల్పించండి. ఈ ప్రాంత ప్రజలు కాపాడవలసిన బాధ్యత కంపెనీ మీద ఉంది. దీనికి అందరం కూడా అన్ని పార్టీలు కూడా స్థానిక ప్రభుత్వ సంబంధించిన అధికారులు కూడా దీన్ని సహకరించాలి, స్థానిక నాయకులు కూడా సహకరించాలి. మా యొక్క ప్రాంతం యువకులకు కార్మికులకు ఎక్కడ కూడా ఆటంకం జరిగినా భారతీయ జనతా పార్టీ ఊరుకునే లేదు. మీ ఎంబడి పడతాం. మీ ఎక్కడికైనా మీ యొక్క మా కార్మికులకు ఇబ్బంది చెప్తే ఊరుకునే ప్రసక్తి లేదని డిమాండ్ చేస్తూ దీనికి బాధ్యతలైన ఎవరైతే కంపెనీలో ఈ రెండు అందుకున్నా కానీ అక్కడ కాటపల్లిలో జరిగిన ప్రమాదాలకు ఎవరో గుర్తించి వారి మీద చర్య తీసుకోవాల్సిందే, ఎండీ మీద కేసు ఫైల్ చేయవలసిందని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం.